రేఖ అనే ఈ అమ్మాయికి చిన్నతనం నుండి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు ఈమె స్నానం చేద్దామని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంతలో బాత్రూమ్ లోపల ఒక ఆత్మ కూర్చుని ఉంటుంది. ఈ ఆత్మను చూసి రేఖ షాక్ అయిపోతుంది. ఇంతలో రేఖ బామ్మ అక్కడికి వచ్చి ఏదో దెయ్యం కనపడినట్లు ఎందుకలా ఆగి చూస్తున్నావు అని అంటుంది. అలాగే బామ్మ లోపలికి చూడగా ఈమెకు ఏ ఆత్మ కనపడదు. ఆ తరువాత రేఖ తన ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీకి వెళ్తూ ఉంటుంది. అయితే ఈమెకు దారి మధ్యలో ఒక ఆత్మ చెట్టుకు ఉరేసుకోవడం కనపడుతుంది. దీన్ని చూసి రేఖ భయపడిపోయి ఆగిపోతుంది. ఇంతలో రేఖ స్నేహితురాలు ఈమె దగ్గరకు వచ్చి నువ్వెందుకని ప్రతిరోజు ఇక్కడే ఆగిపోయి ఆ చెట్టు వైపు చూస్తున్నావు అని అడుగుతుంది. కానీ రేఖ ఏమీ లేదని చెప్తుంది. అయితే ఈమె స్నేహితురాలు ఆ చెట్టును చూసేసరికి అక్కడ ఏమీ కనపడదు. ఆ రోజు రాత్రి రేఖ తను పడుకునే ముందు తన గదిలోకి ఆత్మ రావడాన్ని చూస్తుంది. కానీ ఈమె పట్టించుకోనట్లు పడుకునిపోతుంది. అయితే అర్ధరాత్రి అయ్యేసరికి రేఖ ఒక్కసారిగా పైకి లేస్తుంది. అలాగే దెయ్యం పట్టినట్లుగా శ్మశానంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే రేఖను చూసిన బామ్మ రేఖ తండ్రిని నిద్రలేపి నీ కూతురు అర్ధరాత్రి సమయంలో బయటికి వెళ్ళిపోతుందని చెప్తుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 1 కామెంట్ చేయండి.